హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో అంటే ఉగాది పండగకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్, హెచ్ఓడిస్ మరియు సెక్రటరీస్ తో మరి వారి డిపార్ట్మెంట్ లో ఖాళీగా ఉన్నటువంటి ఖాళీల వివరాలు పంపాల్సిందిగా నిర్వహించబోతోంది. దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ లో పోస్టుల ఖాళీలపై ఈ నెల 13న సమావేశం. జాబ్ క్యాలెండర్ ప్రకటించేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. విభాగాల వారీగా ఇప్పటికే ప్రాథమిక పోస్టుల ఖాళీలను సేకరించిన ఆర్థిక శాఖ ఈ నెల 13న సాయంత్రం 3 గంటలకు అధికారులతో సమావేశం నిర్వహించనుంది. పోస్టులు ఖాళీల పూర్తి వివరాలను ప్రతి కార్యదర్శి శాఖాధిపతికి వేరువేరుగా ఇస్తామని పేర్కొంది. ఖాళీలను ధృవీకరించిన తరువాత గురువారం లోపు అందజేయాలని అన్ని విభాగాలను బుధవారం కోరింది. ఉగాదికి జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తున్న నేపథ్యంలో ఖాళీల వివరాలను సేకరించి తుది జాబితాను రూపొందించేందుకు ఆర్థిక శాఖ చర్యలు చేపట్టింది. ఉగాదికి జాబ్ క్యాలెండర్ తో పాటు డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది. జాబ్ క్యాలెండర్ విడుదల చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 13వ తేదీ 3 గంటలకు జరిగే సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఖాళీల వివరాల మీద ఒక పూర్తి స్థాయి స్పష్టత అనేది వస్తుంది. మరి ఖాళీల వివరాలన్నీ కూడా పూర్తిగా సేకరించిన తర్వాత జాబ్ క్యాలెండర్ రూపొందించే పనిలో ప్రభుత్వం ఉంటుంది. ఉగాది కల్లా జాబ్ క్యాలెండర్ విడుదల చేయబోతున్నారు. సిఏపిఎఫ్ లో 93,000 ఖాళీలు అంటూ కేంద్రం ప్రకటించింది. కేంద్ర సాయుధ పోలీస్ బలగంగా సిఏపిఎఫ్ లో ఏకంగా 93,000కు పైగా పోస్టులు భర్తీ చేయాల్సి ఉందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. బుధవారం రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ఈ వివరాలను వెల్లడించారు. సిఏపిఎఫ్ లకు సంబంధించి వీటిల్లో సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ లో 27,400 పోస్టులు, కేంద్ర పారిశ్రామిక భద్రతా బలగాలు సిఐఎస్ఎఫ్ లో 28,342 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక బిఎస్ఎఫ్ లో 14,531 పోస్టులు, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఐటిబిపి లో 12,333 పోస్టులు, సహస్ర సీమా బల్లో ఎస్ఎస్బి లో 6,784 పోస్టులు, అస్సాం రైఫిల్స్ లో 3,749 పోస్టులు, మొత్తంగా సామర్థ్యాలు సన్నగిల్లుతున్నాయని మంత్రి నిత్యానంద వ్యాఖ్యానించారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏవైతే సిఏపిఎఫ్ లో 93,000 ఖాళీలు ఉన్నాయో ఈ ఖాళీలను తగ్గించడానికి త్వరలోనే నోటిఫికేషన్స్ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. విడుదల చేయకపోయినప్పటికీ ప్రభుత్వం విడుదల చేసినట్టు నకిలీ నోటిఫికేషన్స్ విడుదల చేసి అభ్యర్థుల నుంచి నగదును దండుకుంటున్నారు. కాబట్టి నిరుద్యోగ అభ్యర్థులు ఇటువంటి నోటిఫికేషన్స్ పట్ల జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, మేము నోటిఫికేషన్ ఇవ్వలేదు అంటూ నకిలీ ఉత్తర్వులపై కమిషనర్ స్పష్టీకరణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ పోస్టుల భర్తీకి ఎటువంటి నోటిఫికేషన్ ఇవ్వలేదని రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండ్యన్ వెల్లడించారు. ఈ నియామకాలకు సంబంధించి కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ పేరుతో సామాజిక మాధ్యమాల ద్వారా జరుగుతున్న నకిలీ ఉత్తర్వుల ప్రచారాన్ని నమ్మొద్దని బుధవారం ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. మరి ఇటువంటి నకిలీ నోటిఫికేషన్స్ కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువయ్యాయి. కాబట్టి ఏది నకిలీ నోటిఫికేషన్, ఏది అసలైన నోటిఫికేషన్ అనేది అభ్యర్థులు మరి గమనించి దాన్ని 1-2 సార్లు పరిశీలించిన తర్వాతనే అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంది. డైట్లలో పనిచేస్తున్న లెక్చరర్ల పదోన్నతులకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఇప్పటికే లెక్చరర్ల సీనియారిటీ జాబితాలు విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరించగా 19 మందితో తుది సీనియారిటీ జాబితాను జోన్ల వారీగా విడుదల చేసింది. త్వరలో డిఈఓ డిడిలుగా పదోన్నతులు ఇవ్వనున్నారు. రాష్ట్ర విద్యాశాఖలో పనిచేస్తున్న ఏడీల సీనియారిటీ జాబితాలో డైట్ లెక్చరర్ల సీనియారిటీ జాబితా సమ్మిళితం చేసి పదోన్నతులు ఇస్తారు. ఈ క్రమంలో డిఈఓ ఖాళీల భర్తీకి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. కాబట్టి డైట్ లెక్చరర్లకు డిఈఓలుగా త్వరలోనే పదోన్నతులను ప్రభుత్వం అంటే ప్రమోషన్స్ ను ఇవ్వబోతోంది.
నిరంతరం తనిఖీలు అనేవి చేయబోతున్నట్టు ప్రభుత్వం తెలియజేస్తున్న విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇకపై సచివాలయాల్లో నిరంతర తనిఖీలు. 8 కేటగిరీ అధికారులు ఒక్కొక్కరు నెలలో 3 నుంచి 12 సార్లు తనిఖీలు చేయాలి. తనిఖీలకు ప్రత్యేకంగా మాడ్యూల్. గ్రామ మరియు వార్డు సచివాలయాలను మండల స్థాయి అధికారుల నుంచి జిల్లా కలెక్టర్ల వరకు నిరంతరం తనిఖీకి ప్రభుత్వం బుధవారం ఆదేశాలు జారీ చేసింది. గ్రామ వార్డు సచివాలయాల పేరును ఇటీవలే స్వర్ణ గ్రామ మరియు స్వర్ణ వార్డుగా మార్పు చేసిన ప్రభుత్వం మొత్తం 8 కేటగిరీ స్థాయి అధికారులు ఒక్కొక్కరు నెలలో 3 నుంచి 12 గ్రామ మరియు వార్డు సచివాలయాలను తనిఖీ చేయాలంటూ స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డ్ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ నెలలో తమ పరిధిలోని 3 సచివాలయాలను తప్పనిసరిగా తనిఖీలు చేయాలని, జాయింట్ కలెక్టర్లు 5 చొప్పున, సబ్ కలెక్టర్లు 6 చొప్పున, మున్సిపల్ కమిషనర్లు 8 సచివాలయాల చొప్పున, జిల్లా స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డ్ శాఖ అధికారులు 8 సచివాలయాల చొప్పున, డిడిఓలు లేదంటే ఆర్డిఓలు 6 సచివాలయాల చొప్పున, ఎంపీడీఓలు తహసీల్దార్లు మున్సిపాలిటీల్లో డిప్యూటీ కమిషనర్లు 10 సచివాలయాల చొప్పున, మండల స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డు శాఖ అధికారులు తమ పరిధిలో 12 సచివాలయాల చొప్పున ఈ తనిఖీలు చేయాలని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ప్రత్యేక సచివాలయాల ఇన్స్పెక్షన్ మాడ్యూల్ ను కూడా రూపొందిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థ పట్ల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని సచివాలయాల ఉద్యోగుల సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. సర్వేల పేరిట సెలవు రోజుల్లో కూడా విధులకు హాజరు కావాలంటూ ఆదేశాలు ఇస్తుండటంతో ఉద్యోగులు మానసికంగా కుమిలిపోతున్నారని అది మరి ఇక్కడ మండిపడుతున్నారు అంటూ కూడా మనం చూస్తూ ఉన్నాం. కొద్దిమంది కూడా చనిపోతున్నారంటూ కూడా ఇక్కడ పేర్కొనడాన్ని చూడవచ్చు. కాబట్టి రానున్న రోజుల్లో గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో 8 స్థాయిల్లో ఉన్నటువంటి అధికారులు మరి 3 నుంచి 12 సార్లు తనిఖీ చేయబోతున్నారు. ప్రతి సచివాలయాన్ని వారి యొక్క పరిధిలో ఉన్నటువంటి సచివాలయాలను తనిఖీ చేయబోతున్నారు. కాబట్టి గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగులు మరి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.